నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళారు బీజేపీ పెద్దలతో. ఈరోజు రేపు పొత్తులకు సంబంధించినటువంటి అంశంలో కీలకమైనటువంటి చర్చలు జరగబోతున్నారు. ఈరోజే అమిత్ షాతో భేటీ అయ్యేదానికి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశము జనసేన ఇప్పటికే పొత్తులో ఉన్నాయి. బీజేపీతో కలిసి ముగ్గురు 2014 లాంటి కాంబినేషన్తో ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనలతో ఈ రోజున బీజేపీతో తెలుగుదేశం పార్టీ చర్చలు జరుపుతోంది. ఈ తెలుగుదేశం పార్టీ చర్చలు జరుపుతున్నటువంటి నేపథ్యంలో బీజేపీ వైపు నుంచి అయితే ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఢిల్లీ వ్యవహారాలు చూసేటువంటి ఖమ్మంపాటి రామ్మోహన్ రావు శనివారం రోజున అమిత్ షాతో భేటీ కావటము, అమిత్ షా బీజేపీకి సంబంధించినటువంటి కొన్ని ప్రతిపాదనలు తెలుగుదేశం పార్టీతో పొత్తుకు సంబంధించినటువంటి అంశాలు చెప్పారు అని ఆ అంశాలన్నింటినీ కూడా ఖమ్మంపాటి రామ్మోహన్ రావు ఇప్పటికే చంద్రబాబు నాయుడుతో చర్చించారు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు వెళ్ళి అమిత్ షాతోనూ రేపు జేపీ నడ్డాతో, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో మీటింగ్ కాబోతున్నారు. ఈ 2 రోజుల సమావేశాల నేపథ్యంలో 2 పార్టీలకు సంబంధించినటువంటి అంశాలు, పొత్తుకు సంబంధించినటువంటి ఒక అంశం కొలిక్కొచ్చేదానికి అవకాశం ఉంది. మళ్ళీ ఢిల్లీ నుంచి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మరొకసారి సమావేశం అవుతారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి బీజేపీ పెద్దలతో మాట్లాడిన తర్వాత ముగ్గురు కలిసి ఏ విధంగా పోటీ చేయాలి, ఎన్ని సీట్లు పోటీ చేయాలి అనేటువంటి దాని మీద ఒక స్పష్టమైనటువంటి నిర్ణయానికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అయితే బీజేపీ తెలుగుదేశం పార్టీతో పొత్తుగిన పెట్టుకుంటే 25 అసెంబ్లీ స్థానాలు, 8 వరకు పార్లమెంటు స్థానాలను డిమాండ్ చేసేదానికి అవకాశం ఉండొచ్చు అనేటువంటి దాని మీద చర్చ జరుగుతుంది. అయితే 10 వరకు అసెంబ్లీ స్థానాలు ఇచ్చి ఒక 5-6 లోక్సభ స్థానాలు బీజేపీ ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ సంసిద్ధంగా ఉంది అనేటువంటి దాని మీద ఒక చర్చ జరుగుతోంది. అయితే లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే బీజేపీ అడుగుతున్నటువంటి స్థానాలు విశాఖపట్నం, అదేవిధంగా నరసాపురం, రాజమండ్రి, ఒంగోలు, రాజంపేట, తిరుపతి, అరకు, నరసరావుపేట స్థానాలను కూడా ఎంపీ స్థానాలను అడిగేదానికి అవకాశం ఉండొచ్చు బీజేపీ వైపు నుంచి అని చర్చ జరుగుతుంది. విజయవాడ నుంచి అయితే బీజేపీ నాయకులు సుజనా చౌదరి పోటీ చేసేదానికి అవకాశం ఉండొచ్చు అనేటువంటి దాని మీద, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి విశాఖపట్నం నుంచి పోటీ చేయొచ్చు అనేటువంటి దాని మీద మరొక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా ఒకవేళ ఈ 8 నుంచి 10 ఎంపీ స్థానాలు కింద వస్తే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినటువంటి నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు, అదేవిధంగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు కూడా వైసీపీని రాజీనామా చేయబోతున్నారు అంటే చర్చ జరుగుతుంది. అంటే మాగుంట శ్రీనివాసులు, అదేవిధంగా లావు కృష్ణదేవరాయలు కూడా ఇప్పటి వరకు తెలుగుదేశంలో చేరతారు అనేటువంటి చర్చ ఉంది. కాదు అని అంటే ఈ పొత్తుగిన కుదిరేటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళు బీజేపీలో చేరి బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేసేదానికి అవకాశం ఉండొచ్చు అని. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తారు అని ఇప్పటి వరకు చర్చలు జరుగుతున్న నేపథ్యం. బీజేపీతో కొంత పొత్తుంటే వాళ్ళకి 10 ఏమో ఎంపీ స్థానాలు ఇస్తే నరసాపురం నుంచి బీజేపీ తరఫున ఎంపీగా రఘురామకృష్ణరాజు పోటీ చేసేదానికి కూడా అవకాశాలు ఉండొచ్చు అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఇవి పొత్తులకు సంబంధించినటువంటి అంశం. ఇక్కడ పొత్తులు, సీట్లకు సంబంధించినటువంటి విషయంలో ఉన్నటువంటి అవరోధం ఏమిటి అని అంటే 2014 ఎన్నికల సమయంలో తెలుగుదేశము, జనసేన, బీజేపీ ముగ్గురు ఇదే కాంబినేషన్లో ముందుకు వెళ్ళారు. కానీ అప్పుడు జనసేన పోటీ చేయలే. జనసేన బీజేపీకి మద్దతు ఇచ్చింది. తెలుగుదేశము, బీజేపీ ఈ 2 మాత్రమే సీట్లకు సంబంధించినటువంటి పంపిణీ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అది కూడా నామినేషన్ల సమయంలో చివరిలో ఈ నామినేషన్లకు సంబంధించినటువంటి చివరి హడావుడిలో చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు ఈ పొత్తులు, సీట్లకు సంబంధించినటువంటి విషయంలో ఉన్నటువంటి హడ్డీలు ఏంటంటే 3 పార్టీలు కలిస్తే బీజేపీకి ఎక్కువ పార్లమెంట్ స్థానాలు ఇవ్వాలి, అలాగని లోక్సభ అసెంబ్లీ స్థానాలు కూడా అడుగుతోంది బీజేపీ. మరి జనసేన పార్టీ కూడా బలంగా ఉంది. ఇప్పుడు ఈ రోజున జనసేన పార్టీ పెట్టి 2014 ఎన్నికల తర్వాత 24 ఎన్నికలు 10 ఏళ్ళు అవుతుంది. 19లో జనసేన సొంతంగా కూడా పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జనసేనకి కనీసంగా వాళ్ళు 50 నుంచి 60 సీట్ల వరకు అడిగేదానికి అవకాశం ఉండొచ్చు అనే చర్చ జరుగుతుంటే వాళ్ళకు కూడా లోక్సభ స్థానాలు 3 నుంచి 4 ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉండొచ్చు. మరి ఇలాంటి పరిస్థితి ఉంటే ఇద్దరికి కలిపి ఒక 15 ఎంపీ స్థానాలు,
అదేవిధంగా సుమారుగా ఒక 60-70 ఎమ్మెల్యే స్థానాలు ఈ బీజేపీ జనసేనకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటే ఇంక తెలుగుదేశం పోటీ చేసేది ఏముంటుంది, 100 స్థానాలు వరకే ఉండేదానికి అవకాశం ఉండొచ్చు. ఇది 3 పార్టీల మధ్య కొంత హడ్డీలు ఈ సీట్ల పంపకానికి సంబంధించినటువంటి విషయంలో ఇబ్బంది ఉంది అన్నట్టు. అయితే ఇక్కడ ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే ఇప్పుడు బీజేపీతో పొత్తుకి తెలుగుదేశం పార్టీ వెళ్తుంది, ఎలాగో జనసేన బీజేపీతో పొత్తులోనే ఉంది. అయితే మరి ఈ బీజేపీతో పొత్తుకెళ్తున్నటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి అనేకమైనటువంటి ప్రశ్నలు ఇప్పుడు వస్తాయి. ఎందుకు అని అంటే 2014లో బీజేపీతో పొత్తులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ 2018 వచ్చేసరికల్లా ప్రత్యేక హోదా విభజన హామీలు ఇవ్వలేదు అనే దాని మీద ధర్మ పోరాట దీక్షలు చేశారు కేంద్ర ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు. మరి ధర్మ పోరాట దీక్షలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల్లో మరి ఒంటరిగా పోటీ చేయటం, ఓడిపోవటం ఇవన్నీ కూడా తెలిసిందే. మరి ఇప్పుడు 2024లో బీజేపీతో పొత్తులోకి వెళ్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఎందుకు పొత్తులోకి వెళ్తున్నారు మీరు? ఆ రోజున ఎందుకు బీజేపీ పొత్తు వద్దనుకున్నారు? ప్రత్యేక హోదా విభజన హామీలు. మరి ఇప్పుడు ప్రత్యేక హోదా విభజన హామీలు వచ్చాయా? మరి రాష్ట్రానికి కడప ఉక్కు ఫ్యాక్టరీ లేదు, రామాయపట్నం పోర్ట్ లేదు, వెనకబడిన జిల్లాలకు నిధులు లేనటువంటి పరిస్థితి ఉంది. విభజన హామీలకు సంబంధించినట్టు ప్రత్యేక హోదా కూడా లేదు. ఉన్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించేటువంటి మరి ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ ఈ విధమైన అన్యాయం చేస్తుంటే ఆ రోజున మీరు పోరాటం చేసి మరి ఏమీ ఇవ్వకుండా ఈ రోజున ఎందుకు కలుస్తున్నారు? అంటే రాజకీయ అవసరాల కోసం కలుస్తున్నారా అనేటువంటి ప్రశ్న తెలుగుదేశం పార్టీకి వచ్చేదానికి అవకాశం ఉంది. దానికి సమాధానం చెప్పుకోవాలి. రెండవది ఏమిటి అని అంటే బీజేపీతో 2014లో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోవటం వల్ల, జనసేన మద్దతు ఇవ్వటం వల్ల తెలుగుదేశం పార్టీకి చాలా కలిసి వచ్చింది. ఎందుకు? ఆ రోజున కేంద్రంలో అధికారంలోకి రాబోతుంది బీజేపీ. అది మరి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా విభజన హామీలు ఈ రాష్ట్రం విడిపోయింది కాబట్టి ఒక ప్రధానమంత్రి అభ్యర్థిగా తిరుపతికి వచ్చి అప్పుడు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ మీకు రాజధానిని ఢిల్లీని తలదన్నే రాజధానికి నిధులు ఇస్తాము, ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. నిజమే కదా, బీజేపీ అక్కడ అధికారంలోకి వస్తుంది, ఇక్కడ బీజేపీ తెలుగుదేశం పొత్తులో ఉన్నాయి కాబట్టి వీళ్ళు అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం బాగుపడిపోయింది, విభజన తర్వాత జరిగే నష్టాలన్నీ పూడ్చుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో ఆశతో ఓట్లు వేశారు. కానీ ఇప్పుడు 9.5 సంవత్సరాల తర్వాత ఇదే బీజేపీ ఈ రాష్ట్రానికి కక్షపూరితమైనటువంటి వివక్ష ప్రదర్శించి రాష్ట్రానికి అన్యాయం చేసింది, విభజన హామీలు ఇవ్వలేదు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు అని. మరి ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు అనేటువంటిది మీరు ఎందుకు పొత్తు పెట్టుకున్నారని ప్రశ్నిస్తారో అదేవిధంగా దానివల్ల నష్టం వచ్చేటువంటి అవకాశం. అదేవిధంగా ఆ రోజున రాష్ట్ర ప్రయోజనాల రీత్యా ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీలు కూడా బీజేపీతో పొత్తున్నప్పటికీ కూడా తెలుగుదేశంకే ఓట్లు వేశారు. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రామాలయ నిర్మాణము, హిందూ పోలరైజేషను, ముస్లిం మైనారిటీలు, క్రిస్టియన్ మైనారిటీలు బీజేపీకి వ్యతిరేకంగా ఉండటం అనేటువంటిది ఇది ఖచ్చితంగా ఒక 50 నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాల్లో 50 నియోజకవర్గాల్లో వ్యతిరేకత వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ముస్లిం మైనారిటీలకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీని ప్రశ్నించేదానికి అవకాశం ఉండొచ్చు. దీనికి కూడా తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అదేవిధంగా మణిపూర్ అల్లర్ల విషయంలో బీజేపీ మీద వ్యతిరేకత, క్రిస్టియన్ల మీద దాడులు చేశారు, అక్కడ చర్చిల మీద దాడులు చేశారు బీజేపీ అనేటువంటి దాని మీద మరి చంద్రబాబు నాయుడు అడగలేదు, ఇప్పుడు వాళ్ళతో పొత్తు పెట్టుకున్నారు. ఆ విధంగా క్రిస్టియన్ మైనారిటీలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీని ప్రశ్నించేదానికి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటి దాని మీద ఇవన్నీ ప్రశ్నలతో పాటుగా చంద్రబాబు నాయుడు మొన్న అరెస్టు నేపథ్యం, ఆ అరెస్ట్ అనేటువంటిది అమిత్ షా అదేవిధంగా నరేంద్ర మోడీకి తెలిసే జరిగింది అనేటువంటి దాని మీద, అలాంటి బీజేపీతో పొత్తు పెట్టుకోవటం ఏమిటి అనేటువంటి దాని మీద తెలుగుదేశం శ్రేణుల్లో కూడా ఈ ప్రశ్నలు ఉన్నాయి. వీటికి కూడా చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పిన తర్వాత మాత్రమే ఈ పొత్తుకు సంబంధించినటువంటి విషయంలో ఆమోద ముద్ర లభించేదానికి అవకాశం ఉంటుంది. సరైన సమాధానాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈ పొత్తు వల్ల ఖచ్చితంగా కొంత తెలుగుదేశం పార్టీ ఇబ్బందిని ఎదుర్కొనేదానికి అవకాశం ఉంది. ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే 3 పార్టీల మధ్య సీట్ల పంపకం అనేటువంటిది ఇబ్బందికరంగా మారచ్చు. రెండవది ఏమిటంటే బీజేపీతో పొత్తు అనేటువంటిది ఈ 9.5 సంవత్సరాల రాష్ట్రానికి చేసిన అన్యాయమైన బీజేపీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత మొత్తం తెలుగుదేశం జనసేన మీద పడేదానికి అవకాశం ఉంది. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే మాత్రం తెలుగుదేశం పార్టీకి తీవ్రమైన నష్టం జరిగేదానికి అవకాశం ఉండొచ్చు.